బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలిస్తున్నారు. మొంతా తుఫాను కారణంగా జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. దీంతో రైతులతో మాట్లాడి పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్యపడొద్దని బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు పవన్. మనం చూస్తున్నాం, కృష్ణా జిల్లాలో మొంతా తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారు. అక్కడి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. అధైర్యపడొద్దు, తాము అండగా ఉంటామని వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, హరీష, కృష్ణా జిల్లా అవనిగడ్డ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అవనిగడ్డలో ఉన్నటువంటి కోడూరు ఐబీపేట వద్ద వరి పంట పొలాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఏదైతే మొంతా తుఫానుకి సంబంధించి ఆ వర్షాలు వీధురుగాలుల వల్ల వరి పంట పూర్తిగా నేల కొరిగినటువంటి పరిస్థితి, చేతికి అందొచ్చినటువంటి పంట పూర్తిగా నేలకి ఒరగడం, దాంతో పాటు వాటర్ లో గడిచినటువంటి 2-3 రోజులు ఉండిపోవడంతో ధాన్యం పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రైతులతో పవన్ కళ్యాణ్ ఆ పంట పరిస్థితులకు సంబంధించి జరిగినటువంటి నష్టానికి సంబంధించి రైతులు నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. కోట రామచంద్రరావు, అదేవిధంగా రమేష్, వెంకటేశ్వర్ అనే 3 రైతులతో అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా నేరుగా పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకుంటున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఎక్కడైతే వరి పొలాలు పూర్తిగా నేల కొరిగిపోయాయో ఆ ప్రదేశంలోకి పవన్ కళ్యాణ్ పంట పొలాల్లోకి దిగి మొత్తం వాటన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెంట కలెక్టర్, అధికారులతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర, అలాగే ఎంపీ, ఎమ్మెల్యేల వాళ్ళంతా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ పంటలకు సంబంధించి ఎంతవరకు నష్టం జరిగిందనే దానికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక అంచనా కూడా వేస్తున్నారు. దీంతో పాటు ఫర్దర్ గా రైతులకు ఎలాంటి సహాయం చేయాలి, ముఖ్యంగా తడిసినటువంటి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితిలో ఉందా, లేదంటే పూర్తిగా నాశనం అయిపోతుందా అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి చాలా వందల హెక్టార్లలో ఈ వరి పంట అనేది పూర్తిగా నేల కొరిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా అటు అవనిగడ్డ, బందరుతో పాటు కంకిపాడు ఇలాంటి ఏరియాస్ లో ఉన్నటువంటి వరి పంట అనేది పూర్తిగా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహాయం చేయాలనే దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ పర్యటన కూడా చేస్తున్నారు. దీంతో పాటు అరటి పంట కూడా పెద్ద ఎత్తున ఈ ఈదురుగాలు వల్ల నేల కొరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కోడూరులో ఉన్నటువంటి అరటి తోటలను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అరటి పరిస్థితి ఏంటి, ఏ స్టేజ్ లో గెలలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా తెలుసుకున్నారు. రైతులకి ఎంతవరకు నష్టం జరిగిందనే దానికి సంబంధించి కూడా ఒక అంచనాకైతే పవన్ కళ్యాణ్ ఈ రోజు రాబోతున్నారు. హరీష్, దుర్గా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అవనిగడ్డలో పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీని తర్వాత ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండనుంది, అంటే ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళి ఆయన పరిశీలించబోతున్నారు? అంటే ఈ రోజు కేవలం అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి కోడూరు ఐబీపేటలో ఇప్పటి వరకు ఏదైతే వరి చేలు ఉంటాయో పంట పొలాలన్నింటి కూడా పరిశీలించారు. తర్వాత ప్రస్తుతం అయితే కోడూరుకు రహదారి పక్కన ఉన్నటువంటి అరటి తోటలు ఏదైతే దెబ్బతిని నేల కురిగాయో వాటన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అయితే ఈ 2 తర్వాత మొత్తం ఓవరాల్ గా ఈ తుఫానుకి సంబంధించి కూడా ఆయన మాట్లాడబోతున్నారు. ఇప్పటికే రైతుల వద్ద ఇన్పుట్స్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఎలాంటి నష్టం జరిగింది, ఎంత మేరకు నష్టం జరిగింది, ముఖ్యంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా తుఫాను ప్రభావం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎంతవరకు రైతులు నష్టపోయారనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలతో పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో మీడియా సమావేశంలో మాట్లాడబోతున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంట నష్టం ఏ విధంగా జరిగిందనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నివేదికలు తెచ్చుకుంటుంది. మరొక 2 రోజుల్లో ఒక క్లారిటీ కూడా రాబోతుంది. అయితే రైతులకు ఎలాంటి సహాయం చేస్తారనే దానికి సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ అవనిగడ్డలో పర్యటిస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా మంగళగిరి క్యాంపు కార్యాలయానికి చేరుకోబోతున్నారు. థ్యాంక్ యూ దుర్గా.